and I'm transparent. ఇంతకంటే నేను ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. బిగ్ బాస్ సీజన్ 8 10వ కంటెస్టెంట్ నాగమణికంట. ఎవరితను? ప్రపంచంలోనే నంబర్ 1 రియాలిటీ షో బిగ్ బాస్ అనేక భాషల్లో ఎంతో సక్సెస్ఫుల్గా నడుస్తోంది. తెలుగులో సైతం ఇప్పటికే 7 సీజన్లు పూర్తి చేసుకుని 8వ సీజన్లోకి అడుగుపెట్టింది. ఆదివారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్గా లాంచ్ అయింది. మరోసారి కింగ్ నాగార్జున హోస్ట్గా వ్యవహరించి అందరినీ అలరించారు. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగుపెట్టారు. ఇక కంటెస్టెంట్స్ ఒకరికొకరిగా హౌస్లోకి వస్తూ తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు. గత సీజన్లకు భిన్నంగా ఈసారి హౌస్లోకి ఒంటరిగా కాకుండా జంటగా లోపలికి పంపుతున్నారు. అందరూ కంటెస్టెంట్స్ సరదాగా నవ్వుతూ హౌస్లోకి ఎంట్రీ ఇస్తే కానీ నాగమణికంట మాత్రం అందరినీ ఎమోషనల్ చేశాడు. నాగమణికంట బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలిస్తే ఖచ్చితంగా కన్నీరు పెట్టుకోక మానరు. మరి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 10వ కంటెస్టెంట్ గా నటుడు నాగమణికంట ఎంట్రీ ఇచ్చాడు. కెరియర్ స్టార్టింగ్ లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లో నటించి నాగమణికంట మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కడ వచ్చిన ఫేమ్ తో సీరియల్స్ లో అవకాశం వచ్చింది. ప్రస్తుతం నాగమణికంట పలు సీరియల్స్ లో నటిస్తున్నాడు. ఇక నాగమణికంట వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే ఇతడు ఏపీలో పుట్టాడు. ఇతడు పుట్టిన 2 ఏళ్లకే నాన్న చనిపోయాడు. దీంతో అతడి తల్లి 2వ పెళ్లి చేసుకుంది. ఇక నాగమణికంటకు ఊహ తెలిసేసరికి తన ముందు ఉన్నది తన తండ్రి కాదని తెలిసింది. అంతేకాక అతడిని తన తండ్రిగా యాక్సెప్ట్ చేయలేకపోయాడు. అంతేకాక తరచూ ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరుగుతుండేవి. ఇవి చాలదన్నట్లుగా నాగమణికంట తల్లికి క్యాన్సర్ వచ్చింది. దీంతో ఆమెను కాపాడుకోవాలని అతడు విశ్వ ప్రయత్నాలు చేశాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. 2019లో అతడు తల్లిని కోల్పోయాడు. ఆమెకు పెద్ద కర్మ చేసిన మరుసటి రోజు ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. దేవుడు మనకు జరిగిన లోటును ఏదో ఒక రూపంలో భర్తీ చేస్తాడన్నట్టుగా తల్లి లేని బాధ, ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయంలో అతడికి మంచి ఉద్యోగం వచ్చింది. అయితే జాబ్ రావడాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోలేదు. సైలెంట్గా పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోయాడు. ఈ క్రమంలోనే అతడికి అమెరికాలో ఉండగా ఓ పాప జన్మించింది. తన తల్లే తిరిగి పుట్టిందని సంతోషించాడు. ఇలా హాయిగా ఉన్న సమయంలో మరో కష్టం అతడికి పలకరించింది. సంసారంలో గొడవల కారణంగా భార్యతో విడిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే USA నుంచి ఇండియాకు తిరిగి వచ్చేశాడు. ఇన్ని కష్టాలు చూసిన తర్వాత కూడా ధైర్యంగా ముందడుగు వేసి నటుడిగా బుల్లితెరపై స్థానం సంపాదించాడు. అంతేకాక అక్కడి నుంచి గుర్తింపు సంపాదించాడు. చివరకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో అడుగుపెట్టే అవకాశం సంపాదించాడు. 10వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. బిగ్ బాస్ 8లోకి ఎంట్రీ ఇస్తూ నాగార్జునతో తన లైఫ్ స్టోరీ గురించి చెప్పుకున్నాడు. లైఫ్తో గ్యాంబిలింగ్ ఆడి వచ్చాను. ఈ గ్యాంబిలింగ్ ఆడటం నాకేం కొత్త కథని నాగమణికంట ధీమాగా చెప్పాడు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ నీ కథ బయోపిక్ తీస్తే ఏం పేరు పెడతావని అడగ్గా ఆఖరి పోరాటమని సమాధానమిచ్చాడు మణికంట. బిగ్ బాస్ ద్వారా నేను కోల్పోయిన రెస్పెక్ట్ని మళ్ళీ సంపాదించుకుంటానని తెలిపాడు. మరి నాగమణికంట లైఫ్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.